ఈనాటి ధ్యానము కొరకు పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుదాం. ఇందువలన అక్కడి నుంచి చదువు. దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ పక్షంగా నిలబడ్డాను. అల్పుని అయోగ్యుని మరొకసారి నిలబెట్టినందుకు వందనాలు. నీ వాక్కు ద్వారా మా అందరితో మాట్లాడండి. నీ బోరుగా వాడుకోండి. దురాత్మలను దుష్టులను బంధిస్తున్నాం యేసునామములో. వినగల చెవులు హృదయంలో భద్రపరుచుకునే మనస్సును వీరికి దయచేయండి. నీ వాక్కును విని నేర్చుకునే కృపను దయచేయండి. యేసు నామములో అడిగి పొందినాం తండ్రి, ఆమేన్. ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి అమ్మా. ఎప్పుడో చేతన ఆగలేంతలు దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన వాక్యంలో ఒకసారి 7 నుంచి 11 వరకు చదవండి అమ్మా. ఒకసారి అందరూ బైబిల్ తీయండి, పరిశుద్ధ గ్రంథం. అయితే అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గల వారై యుండుడి. సనుగు కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై యుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము కొలది సామర్థ్యం నొంది చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. చాలు. చదవబడిన వాక్యంలో ఈనాటి మూల వాక్యం ఏమిటంటే, ఇందువలన దేవుడు మహిమపరచబడుతున్నాడు అన్నాడు. ఒకసారి ఎందువలనో ఆ పైన చెప్పాడు. ఒక్కొక్క విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. గత వారం ఏంటండి మూల వాక్యం ఏంటి? గత వారం ఏంటి వాక్యం? గత వారం ఎవరైనా లేదా? వెరీ గుడ్. ఎవరితో నీ ప్రయాణం. అంతకుముందు వారం ఏంటి? అది అలాగే చెప్పడం. టైటిల్ ఉంటుందా? టైటిల్ నేను యూట్యూబ్లో పెడతాను కదా మెసేజ్, దాని టైటిల్ ఉంటుందా? పేరు రేపు వచ్చే వారం అడుగుతాను, మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. ఈనాటి ధ్యానం ఏమిటంటే, ఇందువలన దేవుడు మహిమపరచబడుతున్నాడు. ఎందువలన మహిమపరచబడుతున్నాడు? ఏమి చేస్తే మనకి దేవునికి మహిమ వస్తుంది అని మనం పరిశీలన చేస్తే, పేతురు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనం నుండి 11వ వచనం వరకు ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. ఆ విషయాలు మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేద్దాం. మొదటిగా, దేవుడు మన ద్వారా మహిమ పొందాలి అంటే స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి అనండి. స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే ఏంటి? స్వస్థ బుద్ధి అంటే ఏంటండి అమ్మా?
స్వస్థత అంటే ఏంటి? స్వస్థత తెలీదా? ఇది శారీరకమైనది కాదు. స్వస్థ బుద్ధి అంటే బుద్ధికి స్వస్థత రావటం. ఆమె అంటే మంచి బుద్ధి. ఎలాంటి బుద్ధి ఉంటే ప్రభు మన ద్వారా మహింపరచబడతాడు? స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి. ఆదికాండము 9:25 మన బుద్ధి ఎలా ఉండకూడదో చెప్తున్న మాట. 9:25 చూద్దారు ఒకసారి. చాలు. అబ్రహాము కుమారుడికి వివాహం చేయటానికి, అమ్మా విన్నారా, చదువుకున్నారా? అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకి పెళ్లి సంబంధం తీసుకురావడానికి తన ఇంటి పెద్ద పాలేరైన ఎలియాజరుకు అప్పచెప్పినప్పుడు అతను ఏం చెప్పాడంటే, అబ్రహాము అప్పుడు ఎక్కడున్నాడు? కనానీయుల దేశంలో ఉన్నాడు. కనానీయులు ఎవరో తెలుసా మీకు? దేవుడు చెప్పిన మాట ఏంటి? కనానీయుల్ని పెళ్లి చేసుకోకూడదు, వీరు శపితమైన వంశం, ఇది దేవునికి ఇష్టం లేదు, తరతరాలుగా శపింపబడుతూ ఉన్నారు వీళ్ళు. కాబట్టి పరిశుద్ధులైన వాళ్ళు, క్రైస్తవులు ఎవరు వారితో వివాహం అందకూడదు అని వాక్యం, దేవుని మాట ఆజ్ఞగా వారికి ఇవ్వబడింది. ఈ కనానీయులు ఎవరంటే హాము యొక్క సంతతి. హాము ఎవరు? నోవాహు కొడుకండి. నోవాహు తెలుసు కదా అందరికీ. నోవాహుకి కొడుకులలో ఓ కొడుకు ఇతను. ఏం జరిగిందట? ఎందుకు ఇతను శపింపబడ్డాడు? ఈరోజు హాము సంతతి అనగా కనానీయులందరూ ఎందుకు శాపములో తరతరాలు మగ్గుతూ ఉన్నారంటే, వారికి స్వస్థ బుద్ధి లేదట. అతనికి స్వస్థ బుద్ధి లేదు అనగా, నోవాహు వాడగట్టి ఆ తతంగమంతా అయిపోయిన తర్వాత ఒక ద్రాక్ష తోట వేసి ఆ ద్రాక్ష కాయలు వచ్చినప్పుడు తాగి మత్తుడైపోయాడట. అందరూ వింటున్నారా? ఒకసారి స్తోత్రం చెప్పండి అమ్మా. తాగేసి మత్తుడైపోయి మొత్తం బట్టలు తీసేసుకున్నాడట. దిగంబరిగా ఉన్నాడు. తన తండ్రి తాగడం, తన తండ్రి దిగంబరిగా ఉండటం ఎవరు చూశారట? సొంత కొడుకే, హాము అతని పేరు. ఈ హాము చూశాడట. చూసినోడు ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? ఫేస్బుక్లో ఎట్టలా చెప్పండి. అది కదా, దిగంబరిగా ఉన్నాడు, వస్త్రం కప్పాలి కదా. వస్త్రం కప్పకుండా వెళ్ళాడు సాడీలు చెప్పడానికి. అనియో అని వెళ్ళాడు. ఇద్దరు అనిలు దొరికారు. అనియా నానేమనుకున్నా చూడు వెళ్ళి అన్నాడు. వాళ్ళిద్దరు వెళ్ళారు. ఏమైందిరా? నాన్న ఒంటి మీద ఇంత నూలు పోక్కోలేదు, బట్టలు లేవు అన్నాడు. పిచ్చోడా, ఏంట్రా నువ్వు చెప్పేది అని ఇద్దరు అన్నదమ్ములు ఒక వస్త్రం తీసుకెళ్ళి తన తండ్రిని చూడకుండా కప్పేసి వచ్చారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ నోవాహు మత్తు దిగిపోయింది. జరిగిన విషయం తెలిసింది. ఇక్కడి అక్కడ చెప్పినోడిని పిలిచి, రేయ్ నువ్వు అందరికీ దాసుడవుతావు అని శపించాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు స్వస్థ బుద్ధి లేదు. స్వస్థ బుద్ధి అంటే ఏమిటి? చెప్పుడు మాటలు. ఇక్కడి అక్కడ ఇందాక పాట పాడాం కదా, నా ప్రియ యేసు క్రీస్తుని అన్నాడు. ఒకసారి అన్నాడు. అది నీ బాధ్యత, నీ భారం ఏంటి? ఏం ప్రకటించాలి? నువ్వు ఏం చెప్పుకోవాలి అమ్మా? ఎవరు ఎందులో దూరారు, ఎవరు ఎందులో వచ్చారు, ఎక్కడ ఉన్నారు, ఏదో ఇంక ఊరి మీద ప్రతి మనిషికి ఇప్పుడు ఏం కావాలి చెప్పినా కొత్త విషయం కావాలి. నిన్నడదొద్దు, ఓల్డ్ పాత అయిపోయింది. నిన్నడది
కొత్త విషయం ఏమైనా ఉంటే ఇంక చెవులు దొరతలం. వాళ్ళని ప్రభు చెప్తున్నాడు, స్వస్థ బుద్ధి లేని వారు, బుద్ధికి స్వస్థత కావాలి. ఇతరులని నిందించే మాటలు మనం మాట్లాడకూడదు, ఇతరులని అవమానపరిచే మాటలు మాట్లాడకూడదు, మన తోటి సహోదరుల్ని ప్రేమించే విధంగా మనం ఉండాలి. అలా ఎవరుంటారో వాళ్ళు స్వస్థ బుద్ధి కలిగిన వారు. ఆమేన్. ప్రతి దాంట్లో దూరిపోకూడదు, ప్రతిదానికి న్యాయ నిర్ణేతలుగా, జడ్జిలుగా. లోతు అలాగే వెళ్ళిపోయాడు. లోతు అబ్రహాం విడిచి, అభిషేకాన్ని విడిచి, ఆస్తిని, సమస్తాన్ని పట్టుకుని పోయాడు. చాలాసార్లు ఓడిపోయాడు కానీ రావట్లేదు ఇక్కడ. కారణం ఏంటంటే జడ్జిగా పెట్టారంట ఆ దేశంలో. సొదొమ గొమొర్రా పాపపు లోకములో అతను ఏం చేస్తున్నాడు తెలుసా? జడ్జిగా ఈ ఊరికి నువ్వే పెద్దవి అన్నాడు. ఇంకా పొంగిపోతున్నాడు మనవాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనము ఇతరులకు అపహాస్యం చేసే మాటలు ఏమన్నా మనకు తెలిస్తే ఇక్కడెక్కడ చెప్తే ఏమవుద్ది? చదువుకున్నాం కదా వాక్యం. సొంత అన్నకి చెప్పాడు అంతే. సొంత అన్నకి చెప్పినందుకు అతను శపింపబడిన వ్యక్తి. ఆ రోజు మాత్రమే కాదు, తరతరాలు కనానీయుల వంశము. ఈ హాము మూల పురుషుడు కదా, ఇతని నుంచి కదా కనానీయులు వచ్చారు. ఇప్పుడు కనానీయులని అసలు పెళ్లి చేసుకోక మాట్లాడొద్దురా అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. కాబట్టి స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి ఎవరికి ఉంటుందో వారి ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనగా బలహీన బుద్ధి ఉండకూడదు, మనకి స్థిర బుద్ధి ఉండాలి. హల్లెలూయా. అర్థమైందంటారా? స్వస్థ బుద్ధి అంటే ఏంటి? మంచి బుద్ధి అంటే స్థిరం కలిగిన బుద్ధి ఉండాలి. ఇతరుల గురించి చెడు చెప్పే బుద్ధి మనకు ఉండకూడదు, తెలియని విషయాలు దూరేసే బుద్ధి ఉండద్దు, అసత్యాన్ని ప్రచారం చేసే బుద్ధి మనకు ఉండకూడదు. ఒకవేళ నీకు తెలిసిన అది సత్యమా కాదా తెలుసుకునే బాధ్యత, ఆ సమయం ఉంటే తెలుసుకో, లేకపోతే ఆ విషయాన్ని వదిలి. దేవుని స్తోత్రం. కాబట్టి స్వస్థ బుద్ధి ఎవరికి ఉంటుందో వాళ్ళు దేవుని మహిమపరిచినట్లుగా దేవుడు వారి ద్వారా మహిమపరచబడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బుద్ధి గురించి వాక్యం చెప్తుంది. ఒకడు ఆస్తి పట్టుకుని వెళ్ళి చెడిపోయాడు, బుద్ధి వచ్చిందట, మంచి బుద్ధి వచ్చింది, తండ్రి దగ్గరికి వచ్చాడు. దేవుని స్తోత్రం. అంటే బుద్ధి వచ్చినప్పుడు ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి వచ్చేయాలి. దేవుని స్తోత్రం. సత్యాన్ని తెలుసుకుని మాట్లాడాలి. తోటి సహోదరుల విషయాలు ఏమైనా తెలిసినా అపహాస్యం మటుకు చేయకూడదు. దేవుని స్తోత్రం. అలాగా చెప్పాల్సి వస్తే నాకు వారానికి కంప్లైంట్ల పుస్తకం రాస్తే కనుక ఎప్పటి గ్రంథాలు అయిపోను. 100 కంప్లైంట్లు చెప్తూ ఉంటారు, ఎందుకు పనికిరని. అన్నీ వింటాం, ఇక్కడ ఇలా వెళ్ళిపోతాయి. దేవుని స్తోత్రం. వినకూడదు, సహకరించకూడదు. మనకు ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు నాకు చెప్పొద్దని చెప్పాలి. పదే చెప్తున్న మాట మీరు ఫోన్ చేసినప్పుడు నువ్వు ఆమె గురించి, ఆమె నువ్వు గురించి, అతను నీ గురించి అతను మాట్లాడుకోవాలి. ఇతర విషయాలు మాట్లాడకూడదు. ఇతర విషయాలు వారు లేనప్పుడు మాట్లాడితే శాపం వచ్చే అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి స్వస్థ బుద్ధి కలిగిన వారే ఉండాలి. మన బుద్ధిని బట్టి దేవుడు మహిమపరచబడతాడు. దేవుని స్తోత్రం. ఆమేన్. రెండో విషయాన్ని చదువుదాం. రెండో విషయం అమ్మా, అది ప్రార్థన చేయుటకు. అది అంటే దాని అర్థం ఏంటి? మెలకువ కలిగిన ప్రార్థన. ఆమేన్. మెలకువ కలిగిన అనండి. సగం మంది నిద్రపోయారు. మెలకువ కలిగిన అనండి, ఒకసారి గట్టిగానండి. అది మెలకువ కలిగిన ప్రార్థన అంటే ఏంటి? మెలకుగా ఉండి నిరంతరం రాత్రి పగలు పడుకోకుండా అలా చేస్తారు. ఎవడం భూమి మీద పని అవుద్దా? అలాగా మెలకువగా ఉండటం అంటే స్పృహ కలిగి ఉండటం. ఏ కీడు ఎక్కడి నుంచి వస్తుందో, ఏ ఇబ్బంది, మనకి తెలియని శత్రువు ఎక్కడున్నాడో అవి గుర్తెరిగి
మనం ప్రార్థన కలిగిన వారమై ఉండాలి. దేవుని స్తోత్రం. నిరంతరము దేవుని సన్నిధితో అనుసంధానమై ఉండాలి. నిరంతరము ఒక స్పృహ కలిగిన ప్రార్థన. అంటే ఏం స్పృహ ఉండాలి మనకి? ఏం స్పృహ ఉండాలి? ఆయన రాకడ ఎప్పుడూ తెలియదు కదా. ఈ సమయమే రాకడ ఉంటే మనం సిద్ధపాటు కలిగిన ప్రార్థన. దేవుని స్తోత్రం. ఏ క్షణమైనా సరే మెలకువగా ఉండే కలిగే ప్రార్థన. అంటే మెలకువ అంటే నిద్ర మానేమని కాదు, కానీ విపరీతంగా పడుకోవద్దని, నిద్ర మత్తులై ఉండకూడదని, పడుకున్నప్పుడు చేయవలసిన పనులు ఆగిపోతుంటాయి మనకి. ఉదాహరణకి ఎక్కడికి వెళ్దాం అనుకున్నాం, పడుకున్నాం, నిద్ర పట్టేసింది, ఆనకి వెళ్దాంలే అంట, ఒక నిమిషంలో మారిపోద్ది ప్లాను. కాబట్టి నీ ప్లాన్ ఏమైంది? నీ పని ఏమైంది? అమ్మ చెప్పాలి, పోయింది. మెలకువ కలిగిన ప్రార్థన. ఇలాంటి ప్రసంగం ఒక ఆయన అన్నాడంట. మెలకువ కలిగి ప్రార్థన చేయాలని నిర్ణయించుకున్నాడంట. అతను నిర్ణయించుకుని మొత్తం సినిమా క్యాసెట్లు 4-5 తెచ్చుకుని టీవీ పెట్టుకుని తెల్లవారులు సినిమాలు చూస్తున్నాడంట ఇంటర్నెట్లో. పాస్టర్ గారికి చెప్పిందంట, అలా ఆవిడ పడుకుంటలేదండి బాబా, మన వారం నుంచి ప్రాంతీయ తెల్లవారులు సినిమాలు చూస్తున్నాడు అని చెప్తే, ఏం బాబు అంటే, అవునండి మెలకు కలిగి ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను, ముందు మెలకుగా ఉండటం అలవాటు చేసుకుంటాను నేను అని రోజుకి 5 సినిమాలు చూస్తున్నాడంట. 6వ రోజు నెట్ ఆగిపోయిందంట. ఇప్పుడు రీసెర్చ్ కోసం తిరుగుతున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ప్రార్థన ఏమైపోయింది? మెలకువ కలిగి ప్రార్థన చేయమంటే సినిమాలు చూడమనా? మెలకువగా ఉండటం వల్ల ప్రయోజనం లేదు, కానీ ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కీడు ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. ఒక మాట ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. మనకి ఏ ఇబ్బంది ఎప్పుడు వస్తుందో తెలీదు. నేను చూసారా, ఇంతకు చెప్పాను కదా, చెల్లి సువర్ణ, తన కీడు ఎక్కడి నుంచి వచ్చింది తనకు తెలీదు. మనం చేస్తున్న ప్రతి పని కూడా స్పృహ కలిగి చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అశ్రద్ధ ఉండొద్దు, స్పృహ కలిగి ఉండాలి. అనగా ఆతృత కలిగి ఉండాలి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన ఎప్పుడు చేద్దామని ఆశ కలిగి ఉండాలి. అలాంటి ప్రార్థన ఆత్మను దేవుడు మనందరికీ దయచేయాలని కోరుదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా క్రైస్తవుడికి దొంగ దెబ్బలు తగులుతాయి. ఎక్కడ పడిపోతామో తెలీదు, ఎక్కడ కుటుంబానికి క్షేమం పోద్దో తెలీదు. కాబట్టి మనం ఏం చేయాలంటే కనిపెట్టుకుని కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, సంఘం కొరకు ప్రార్థన చేయాలి, సేవకుల కొరకు ప్రార్థన చేయాలి, మన పరిస్థితుల కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు బాగానే ఉన్నాయి కాబట్టి పడుకుంటే రేపు శోధన వచ్చే అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు గమనించాలి. మెలకువ కలిగిన ప్రార్థన. ఒకడంటే కోడిపుంజు పందేలు వేస్తారు కదండి పుంజులకి, తెలుసు కదా అన్నా, కోడి పుంజుల్ని పందేలు వేస్తారు కదా. ఒకడు ఒక ఐడియా వచ్చిందంట, ఆలోచన వచ్చిందట. ఏమని? ఇలా దిగిన వెంటనే, కత్తి దిగిన వెంటనే చచ్చిపోతుంది, పడిపోతుంది, ఇలా కాదు, దీనికి స్పెషల్ ట్రైనింగ్ ఇద్దామని ఆడే పొడుతున్నాడంట రోజు. దాన్ని ఇంటికాడికి వచ్చింది పొడిచి లేగో అని ట్రైనింగ్ ఇచ్చాడు. మేత ఆడుతున్నాడు, ఇంజక్షన్ చేసేస్తున్నాడు. 6 నెలలు పెంచాడు. ఇప్పుడు పండగలు వచ్చినాయి, పందానికి పంపారు. ఇప్పుడు ఏమవుతుంది చెప్పనా, అవతలది ఎన్ని పొడిచినాయి పట్టించుకుంటలేదంట. ఇప్పుడు అవతలది పొడుతుంది, లేచిపోతుంది అంతే. ఇంకేం దాన్ని ఏం చేస్తలేదు. ఇది ఎందుకు? తిండి కోసం ఎదుగుతుంది. ఇప్పుడు పొడిచింది అనుకో, జీడిపప్పు ఎక్కడుంది, కారం పప్పు ఎక్కడుంది? ఇప్పుడు పొడుతున్నా సరే ఇది ఏం ఎదుక్కుంటుంది అమ్మా చెప్పాలి. ఇప్పుడు ఈడేమనుకున్నాడు, పొడితే అసలు ఇది భయపడదు, ఇంకా దాన్ని తెగ నరికేద్దని ఈడనుకున్నాడు. ఇప్పుడు పొడిచిన వెంటనే తిండి ఎదుక్కుంటుంది. ఇది నువ్వేం చేసావు? ఏం అలవాటు చేసావు నువ్వు? పొడిచి తిండి పెట్టడం కదా. కాబట్టి మనం కూడా ప్రార్థనను అలవార్చుకోవాలి. మన దేవుని స్తోత్రం. ఒక శోధన వస్తుందంటే, ఒక ఇబ్బంది వస్తుందంటే ప్రార్థన చేసే మనసు ఉండాలి. చాలాసార్లు ఆశ్చర్యపోయేది ఏంటంటే, ప్రార్థన చేయమంటే ఒకరు కూడా రారు. మరి ఆసక్తి ఉందా లేదా అమ్మా? ప్రార్థన చేయడానికి సిగ్గుపడకూడదు, ప్రార్థన చేయడానికి భయపడకూడదు. ప్రార్థన చేయడానికి ఎప్పుడూ మెలకువగా సిద్ధపడి ఉండాలి. దేవుని స్తోత్రం.
మీరు క్రైస్తవులు కాబట్టి ఒకవేళ అన్యుడు కనపడి, నాకు జైల్లో అనుభవం ఎదురైంది. ఒక అతను, ఇప్పుడు అవన్నీ చెప్తే రిస్క్ అవుద్ది కానీ, ఒక అతను పిలిచి, మీరు ఫాదర్ అంట కదా, ప్రార్థన చేస్తారంటే అవును చేస్తానని చెప్పాను. అతను అది చేయించుకున్నాడు ప్రార్థన. అంటే మనం ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా కూడా ప్రార్థించడానికి సిద్ధపడి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అన్యులు మీ ఇంటి పక్కన ఉంటారు, వాళ్ళు పూజలు చేసుకుంటున్నారు. ఉదాహరణకి జ్వరం వచ్చింది, నమ్ముతారు కాబట్టి, అమ్మ చిన్న ప్రార్థన చేస్తావా అంటే ఏమంటావు నువ్వు? అబ్బాయి నాకు చాలా సిగ్గిండి బాబా అంటావా? అమ్మా చెప్పండి, మీరు ఎంతమంది ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు చెప్పండి, చేయొద్దండి. మిమ్మల్ని పిలిచి ప్రార్థన చేయమన్నాడు పక్కోళ్ళు, వాళ్ళు ఎవరో నీకు తెలీదు. సగానికి పైకి చేయరండి. పాస్టర్ గారి నెంబర్ ఇస్తారా? అమ్మా చెప్పండి చెప్పండి, మిమ్మల్ని చేయమన్నారు, ప్రార్థన చేస్తారు చేయరా? గట్టిగా చెప్పండి. మరి అది సిద్ధపాటు అంటే. దేవుని స్తోత్రం. దావీదు ఏమన్నాడు తెలుసా? నా సాయంకాలం ప్రార్థన కొరకు నేను మాటలు సిద్ధపరచుకున్నాను. అంటే ప్రార్థన కూడా సిద్ధపరచుకోవాలట, సిద్ధపడి ఉండాలట. దేవుని స్తోత్రం. కాబట్టి మనం ప్రార్థన చేయటం ద్వారా, మెలకువ కలిగి ప్రార్థన చేయటం ద్వారా, అనగా సిద్ధపాటు కలిగి దీనికైనా సిద్ధంగా ఉండి మనం ప్రార్థన చేయటం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని చూద్దాం. ప్రేమ మిక్కటమైన ప్రేమ. మిక్కటం అంటే ఏంటి? మిక్కటం అంటే ఏంటి? మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలట ఒకరికొకరు. సహోదరులు, విశ్వాసులు ఒకరికొకరు ఎలా ఉండాలి? అమ్మ చెప్పాలి. ఇప్పుడు చదివిన మాటే అందరూ అనండి. మిక్కటమైన ప్రేమ. మిక్కటం అంటే గట్టిగా పట్టుకోవటం, గట్టిగా పట్టుకుని ఆ ప్రేమను వ్యక్తం చేయటం. అంటే ఇప్పుడు కౌగిలించుకోమని కాదు, కానీ దాని అర్థం పైన చెప్పాడు. ఒకరి పాపములు చెప్పండి చెప్పండి, చదవండి ఒకసారి ఆ మాట. అది ప్రేమ ఉంటే ఏం చేస్తామంట మనం? చెప్పండి. ప్రేమ ఉంటే ఏం చేస్తాం? అమ్మా వందనాలు, చదువుకున్నారా తాయితీగాను? చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రేమ ఉంటే అది చెప్పండి, వాక్యంలో ఉన్న మాట చెప్పండి ఒకసారి. ప్రేమ ఎవరి? మనయేనా? అందరైనా? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో వారి పాపములు ఏం చేయాలి మనం? నీ బతుకు నాకు తెలుసులే, సమయం వచ్చేటప్పటికి నీ గురించి నాకు తెలియదండి అనాలా? ప్రేమ సమస్త వాళ్ళ పాపములు ఏం చేస్తాడట? మరి దేవుడు మనల్ని ప్రేమించాడు కదా, అందుకని కదా మన ఆయన ప్రేమను వ్యక్తం చేస్తూ పాపులుగా ఉండి ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని కార్చి ఆ రక్తం ద్వారా పరిశుద్ధపరిచి మన శాపాన్ని, పాపాన్ని కొట్టివేసి సముద్రపు అగాధము మధ్యలో, సముద్రపు అగాధంలో మన పాపాన్ని వేసేటట, వీపు వెనక భాగాన్ని వేసేటట్టు కనపడవటాయి. ఒక్కసారి నువ్వు క్షమిస్తావు, ఒకరిని ఎవరినైనా నువ్వు ప్రేమిస్తే వారి దోషాలు నువ్వు చూడకూడదు. దేవుని స్తోత్రం. ఒక మాట చెప్తాను, లోకంలో నువ్వెవరితో స్నేహం చేయాలో 10 సార్లు ఆలోచించుకో. అర్థమవుతుందంటారా? నువ్వు ఎవరిని స్నేహితుడిగా ఎంచుకున్నావో 1కి 10 సార్లు ఆలోచించు. ఒకవేళ స్నేహం చేస్తే జీవితాంతం భరించు తప్ప, ఇది వాక్యం చెప్తున్నమాట, వారిని భరించాలి, వారి పాపాలను నువ్వేం చేయాలి? పాపాలు కప్పాలి. అంటే వారు అవిధేయతల్ని కనపడతాయి. ఎందుకు? నువ్వు స్నేహితురాలు కాబట్టి. మన అవిధేయతలు వారికి నచ్చనివి, లేకపోతే ఇతరులకి ఇబ్బందికరమైన పనులు కనపడతాయి. నీకు చేతనైతే వారిని సరిచేయి, కుదరకపోతే భరించు తప్ప ఇతరులకి వారి జీవితాన్ని చెప్పకూడదు. దేవుని స్తోత్రం. ప్రేమకు గుర్తు ఏమిటంటే
వారి పాపాలు, వారి దోషాలు, వారి అవిధేయతలు, వారి ఇబ్బందులు, వారి ఏదైనా ఒక అక్రమాల్లో ఉన్నా కూడా మనం ఏం చేయకూడదు అమ్మా, ఇతరులకి మనకు కప్పాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఏంటి మూడో మాట ఏంటంట, మీరు ప్రేమ కలిగి ఉంటే వారి పాపాలు కప్పాలి, ఇతరుల లోపాలు బయట పెట్టకూడదు. అలా చేయటం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, మొదటి మాట ఏంటి, దేవుడు ఎలా మహిమపరచబడుతున్నాడు మన ద్వారా అంటే ఏంటి, మంచి బుద్ధి. రెండు, అంటే ఏంటి, ప్రార్థన సిద్ధపాటు ఎప్పుడు కలిగి ఉండాలి. మూడు, మిక్కటమైన ప్రేమ చేత, ఒక్క ముక్కలో చెప్పాను దాన్ని, ఒకరి పాపాలు ఒకరు కప్పుకోవాలి. స్నేహాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ఒకరినొకరు దూషించుకోకూడదు, ఒకరినొకరు భరించాలి, ఒకరి పాపాలు ఒకరు కప్పాలి. ఎప్పుడు నా స్నేహితుడు మంచివాడని చెప్పగలగాలి, నా స్నేహితురాలు మంచిదని చెప్పగలగాలి. అది దాని ద్వారా ఏమవుతుంది, దేవుని స్తోత్రం, ఏమవుద్దమ్మా చెప్పండి. మరి దేవుడు ఎలా మహిమపరచబడుతున్నాడట, స్వస్థ బుద్ధి ఉండాలి, మెలకు కలిగిన ప్రార్థన ఉండాలి, మిక్కటమైన ప్రేమ. దేవుడు ఎలా అయితే మనల్ని క్షమిస్తున్నాడో మన పరలోక ప్రార్థనలు ఏం చెప్తాను చెప్పండి. ఈ మాట చెప్పండి, ఈ మాట ఉంది అందులో, చెప్పండి ఏమనుంది. మీరు ఒకరు చెప్పండి అన్న. పరలోక ప్రార్థన చేస్తాం కదా, ఉంటుంది కదా పాపం గురించి, ఏమని చెప్తాం, అది మేము ఇతరుల పాపము క్షమించే ప్రకారము. అది దేవుడికి నువ్వు ఎలా అప్లై చేసావు, నేను ఇతరుల పాపాలు చేశారు అవి కప్పుతున్నాను, అవి క్షమిస్తున్నాను, ఆ ప్రకారం ఇప్పుడు ఆ రెఫరెన్స్ చూపించి ఇప్పుడు నా పాపాలు క్షమించాయని దేవుడి దగ్గర అడుగుతున్నాం కదా. ఆయన నేర్పిన ప్రార్థన క్రమంలో ఉంది కదా. అంటే దేవా నన్ను క్షమించని నువ్వు అడుగుతావు కదా, మరి నువ్వేం చేయాలి చెప్పండి. అది ఇతరుల పాపాలు క్షమించాలి, ఇతరుల పాపాలు కప్పిపెట్టాలి. దేవుని స్తోత్రం. ఆకాశమంత ఎత్తైనది ప్రభుని కృప నీకై, సముద్రము కన్నలోతైనది క్రీస్తు ప్రేమ నీపై. పడమటికి తూర్పెంత ఎడమో, పడమటికి తూర్పెంత ఎడమో, నీదు పాపములను క్షమించి అంత దూరపరచినవాడు నా ప్రాణమా యెహోవా దేవుని దరారరే. మన పాపాలు తూర్పు నుంచి పడమరికి ఎంత దూరమో అంత దూరాన్ని పడేసి ఆయన మనకు క్షమించిన దేవుడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇతరులను కూడా మనము అటు రీతిగా వారి పాపాలు బయట పెట్టకుండా వారిని క్షమించేవారుగా మనం ఉంటే దేవుడు మన ద్వారా పాటను, మూల పాటను పట్టుకోవాలి మీరు అమ్మా. దేవుడు మహింపరచబడతాడు. దేవుని స్తోత్రం. నాలుగో విషయం, వెరీ గుడ్, మంచి పాట. సనుగు కొనక, సనుగు కొనక, అది నాలుగో మాట ఏంటంట, దేవుడు మన ద్వారా ఎప్పుడు మహిమ పొందుతాడంటే సనుగు కొనకుండా ఆతిథ్యం చేయాలి. ఎవరికి?
ఒకరికొకడు సనుగు కొనకుండా. అమ్మ గట్టిగా చెప్పండి, అందరు చెప్పండి ఒకసారి. నేను చెప్తాను, నా వెనక చెప్పండి మీరు. సనుగు కొనక ఒకరికొకడు ఆతిథ్యము చేయుడి. అది సనుక్కోకూడదు ఆతిథ్యం చేసినప్పుడు. ఆమేన్. ఒక పాస్టర్ గారిని భోజనాన్ని పిలిచిందంట ఒక ఆవిడ. అంటే అర్ధరాత్రి ఒక ఇంటికాడ మీటింగ్ పెట్టారంట. వాళ్ళు ఈయనకి భోజనం వండలేదంట. ఆ పాస్టర్ గారు మీరు తినరు అనుకున్నానండి అందంట ఆవిడ. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. నైట్ 11 అయిపోయింది. అక్కడ సంఘ పెద్ద గారు, పాస్టర్ గారు మా ఇంటికి రండి భోంచేద్దరుగాను, మా ఆవిడ చిటికలో ఉండేద్దండి అని చెప్పి తీసుకెళ్ళాడు. ఆవిడ లోపల కూర్చోబెట్టారు, వంట చేశారు, పెట్టారు. తినేటప్పుడు క్షమించమ్మా, చాలా టైంలో ఇబ్బంది పెట్టాం నిన్ను అని అని చెప్పారంట పాస్టర్ గారు. ఆవిడ అందంట, ఆయన ఇలా చేయటమే ఇష్టమండి ఆయనకి అందంట. నా ప్రాణం తినటమే ఇష్టమండి ఆయనకి అంటే నువ్వు ప్రేమకి పెట్టావా లేదా? ఏడుతుంది వండమన్నందుకు. దేవుని స్తోత్రం. ఏడుతూ పెట్టకూడదమ్మా, మీకు అర్థమైందా? ప్రేమపూర్వకంగా పెట్టాలి. పెట్టేసి 15 మందికి చెప్పకూడదు, మా ఇంట్లో తినేసాడినా మోయ్. దేవుని స్తోత్రం. ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఎలా పెట్టాలంట అమ్మా? సనుగుకోవద్దు, ప్రేమపూర్వకంగా పెట్టాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక అతను రియల్గా ఖత్తర్ దేశంలో జరిగిన విషయం. ఒక అతను ఒక పాస్టర్ గారిని పిలిచాడు. ఆ పాస్టర్ గారు నన్ను కూడా అడిగారు, బ్రదర్ నేను ఖత్తర్ వస్తున్నాను, మీ దగ్గర అవకాశం ఉంటుందంటే నేను అన్నాను, ఇప్పుడే మా కార్యక్రమాలు చాలా జరిగినాయండి, కొంచెం తర్వాత 1-2 నెలల తర్వాత అయితే పర్లేదు అని అంటే వేరే పాస్టర్ గారు పిలిచాడు. పిలిచి ఆయన తీసుకొచ్చి ఒక అతన్ని అడిగాడు. వాళ్ళ ఇంట్లో కాదు, వేరే ఇంట్లో. ఆయన ఏం చేశాడంటే 6 నెలల క్రితం తలుపేసిన గది ఉంటుంది కదా, ఆ తలుపు తీసేటప్పుడే అర్ధరాత్రి 1 గంటకి నేను కూడా వెళ్ళాను. ఆయన్ని ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకుని వెళ్ళాం. ఇది తెచ్చిన ఆయన ఏం పట్టించుకోవట్లేదు ఆయన్ని. మేమే తీసుకెళ్ళి ఆ పక్కనే హోటల్ ఉంది, ఆ హోటల్లో భోజనాలు వాటర్ తీసుకుని ఆ తర్వాత తలుపు కొడుతుంటే ఇన్నికి ఎవరైతే మా ఇంట్లో పెట్టుకో అని చెప్పాడు. 1 గంట సేపు అండి, మీరు నమ్మితే నమ్మకపోవచ్చు కానీ 1 గంట సేపు తలుపు కొడితే తీయట్లేదు. ఫోన్ చేస్తే ఫోన్ తీయట్లేదు, రింగ్ అవుతుంది. కొట్టగా 1 గంట తర్వాత వచ్చాడు బయటికి. ఎవరన్నా అంట వచ్చాడు. ఆయన చూసైనా అయ్యగారు మీరా అంటలేదు. మీరా అన్నాడు. సర్లే అని ఆయన వెనకెళ్ళాం. తలుపు తీసేటప్పుడే ఆయన 6 నెలలు అయిందంట తాళమేసి. అంత బోజు ఎలకలో గబగబా తిరుగుతున్నాయి ఎలకలు. అక్కడ అందులో ఏ సామాన్లు ఉన్నాయి అన్నీ కొట్టేస్తున్నాయి. అక్కడ మంచం కూడా ఉంది, ఏసీ ఉంది. ఏసీ వేసిన వెంటనే ఈ పొగ వస్తా చూడండి, గొట్టంలోంచి అలా వస్తుంది మట్టి. రూమ్ అంతా దగ్గు. నాకు చాలా బాధ అనిపించింది, సేవకుడిని ఇలాగా గౌరవించడం అని. ఇంకా సరే మరి ఇంటికాడ పరిస్థితులు ఎలా ఉంటే చూసుకుని పొద్దున్న తీసుకెళ్దామని ఆలోచన చేసి నేను ఆయన అక్కడ అప్పచెప్పి లైట్లు వేసి కొద్దిగా సాఫ్ చేసి తినేసి నైట్కి పడుకోండి, పొద్దున్న చూద్దాం అని చెప్పి అన్నాను. సరే బ్రదర్ అన్నాడు ఆయన. ఇంతకీ ఆయన వచ్చాడు, ఇంటికి సంబంధించిన ఆయన. బ్రదర్ మీరు చాలా ఇబ్బంది పెట్టాం మిమ్మల్ని అర్ధరాత్రి లేపి అని అడిగిన. దాందే ఉందండి, పర్లేదులేండి అనాలి కదండి. ఆయన ఏమన్నాడు, ఇబ్బంది పెట్టాక ఇంకెందుకు ఇబ్బంది పెట్టాను అంటే వెళ్ళిపోయాడు ఆయన.
అంటే ఆయనకి ఈ రూమ్ ఇవ్వటం ఇష్టం లేదు. సనుక్కుంటూ గోల కింద ఉన్నాడు, అక్కడికి వెళ్ళి మూలుక్కుంటున్నాడు. దేవుని స్తోత్రం. అటువంటి పనులు ఎప్పుడు చేయకూడదు. మీరు చెప్తే నమ్మరు. వెళ్ళాను, ఇంటికి వెళ్ళాను, నిద్ర పట్టలేదు. 4:30 లేచాను, వెళ్ళి డోర్ కొట్టాను. ఆయన తీసుకుని మా ఇంట్లో పెట్టాం. 4 రోజులు మా ఇంట్లో ఉంచి ఇక్కడ అన్ని సంఘాలు వాడుకున్నాక ఇంటికి పంపించాం. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కొరకు చెప్తున్నాను నేను ఈ విషయాలు. అంటే ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా మీరు చేస్తే ఎలా చేయాలి? సనుక్కోకూడదు, గొనుక్కోకూడదు. నక్కర మీది వంట చేయమని కొంతమంది కూర తెస్తేనే గోల. నక్కర మీద అత్తమాను మాసం అంటాడు ఇంట్లోనే. అది సనుక్కుని వండుతూ ఉంటుంది. మొత్తం తెపలాల్లో అన్ని సౌండ్లు వచ్చేస్తాయి కిచెన్లోంచి. ఇష్టం లేని తెచ్చినప్పుడల్లా గ్లాసులు పగిలిపోతుంటాయి. సనుక్కుని చేయొద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి 4వది ఏంటట? ఎలాగ దేవుడు మహిమ పొందుతాడు మన ద్వారా? గట్టిగా చెప్పండి అమ్మ, సౌండ్ అదిరిపోవాలా. సనుక్కోనకుండా ఆతిథ్యం చేయండి. గట్టిగా చెప్పండి ఆ మాట. సనుక్కోకుండా, ఒకవేళ మీకు ఇష్టం లేదనుకో చెప్పండి, పర్లేదు, నాకు వీలవదు కదా. మా ఇంటికాడ కూర చిన్నపిల్లాడు, కొద్ది కూరేరా వేయను, ఎంత చిన్నోడు బాగా. ఒరే ఫ్రిడ్జ్లో డ్రింక్ ఉందంట కదా, తాగేసాను రాత్రి. కొద్దిగా బియ్యం ఎవరో, మాకు బియ్యంలే నిన్న అయిపోయి. అటు తాగితే కరెక్ట్గా చెప్పేస్తాడు అంతే, ఇంకా గొడవ లేని పని. అటు సనుక్కోడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఉంటే అలాగనే ఉండండి. మరి ఇంక మీకు ఇష్టం లేదనుకో, మాకు వీలు అవ్వట్లేదని ఏదో చెప్పండి. సనుక్కుంటూ ఏడుతూ గోల చేసి మాత్రం ఇవ్వకండి. దేవుని స్తోత్రం. తద్వారా మీకు ఆశీర్వాదం. దేవుడు మహిమపరచబడ్డు, దేవుడు సిగ్గుపరచబడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 5 చదవండి. అది మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలి క్రైస్తవులు, విశ్వాసులు. ఎలా ఉండాలండి? తిరుగుతులేదు, గట్టిగా చెప్దాం ఇప్పుడు. మంచి నేను అన్నది అనండి. మంచి గృహ నిర్వాహకులై ఉండాలి. అప్పుడు దేవుడు మహింపరచబడతాడు. ఎలా ఉండాలి మనం? ఈ మాట యాక్చువల్గా దేని గురించి చెప్పబడింది అంటే సంఘం గురించి చెప్పబడింది. సంఘంలో మనం ఎలా ఉండాలట? గృహ నిర్వాహకులు అంటే ఎవరు? యజమానిగా బాధ్యత తీసుకోవాలి ప్రతి ఒక్కరు. దేవుని స్తోత్రం. ఈ పని నాదే, ఈ బాధ్యత నాదే అనే యాజకత్వం, యజమాని తత్వాన్ని మనం తీసుకోవాలి. సంఘ పెద్ద అంటారు కదా, గృహ నిర్వాహకుడిని కూడా అంటారు. అంటే ఇక్కడ ఉన్న అందరూ ఎవరు? సంఘ పెద్దలు అన్నమాట. ఆమేన్. సంఘ పెద్దలు అంటే దేని గురించి? సంఘ పెద్దలు అంటే ఏంటి అమ్మా? సంఘ పెద్దలు ఏం చేస్తారు? ఏం పని ఉంటుంది వాళ్ళకి? మొన్న ఒక ఆయన అడిగాను, పాస్టర్ గారి పక్కన కూర్చుంటారా అన్నాడు. కుర్చీలు ఎందుకంటే మరి చాలా సంఘాల్లో అలాగే ఉన్నారు. దేవుని స్తోత్రం. ప్రార్థన రాదు. మా ప్రాంతాల్లో ఉన్నారు పెద్దలు, వాళ్ళు ప్రార్థన రాదు. ఈయన చేస్తాడు అంటారు అందరూ 5 కలిపి. అందులో ఒకడు ఉన్నాడు చేసేవాడు, ఆడి ప్రాణం తీసేస్తారనమాట. ఇంతకీ ఏం లేదు. పెద్ద అంటే గృహ నిర్వాహకుడు అనగా సంఘ కాపరికి ఏ బాధ్యత ఉంటుందో, ఏ భారం ఉందో ఆ వాటిలో పాలు పంపేవాడు, పాలు పంపులు పొందుతూ ఆ భారాన్ని మోసేవాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నువ్వు వస్తున్నావు, ఎవరో నిన్ను అడిగారు, ఏమండి హోస్టన్ ఫెలోషిప్ చర్చికి దారేటని, అలా వచ్చాయి అని వచ్చేయకూడదు. నువ్వు బాధ్యత తీసుకోవాలి. అవునా? గృహ నిర్వాహకత్వం అంటే ఏంటి? యజమానిగా నువ్వు ఉంటే ఎలా బాధ్యత తీసుకుంటావో, సంఘ కాపరి ఎలాంటి భారాన్ని మోస్తాడో, ఎలాంటి ఆలోచన కలిగి ఉంటాడో, అలాగ మనం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మన ద్వారా చెప్పాలి. దేవుడు మహింపరచబడాలంటే మనం ఎలా ఉండాలండి?
అమ్మా మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలి. ఆరో మాట చదవండి. అది దైవోక్తి వలె దేవుడే మాట్లాడితే ఎలా ఉంటాయి అలా అలా బోధించాలట. అంటే నువ్వు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ఈ సందర్భంలో దేవుడు ఉంటే ఎలా స్పందిస్తాడో మీకు అర్థమవుతుందంటారా అమ్మా? అనయ్య ఎలాగా? డబ్బాలో రాళ్ళేసి మన మాటలు ఎలా ఉండాలి? ఆపరా బాబా ఆపర, రక్తం వచ్చేస్తుందా అన్నట్టు ఉండకూడదు. డబ్బాలో రాళ్ళేసి సౌండ్ వస్తుంది, బాగుంటుంది అది అమ్మా. మన మాటలు ఎలా ఉండాలట? దైవోక్తి వలె దేవుని మాటలను బోధించేవారుగా. దేవుడే ఆ స్థితిలో ఉంటే ఏం మాట్లాడతాడు అట్టి రీతిగా సాత్వికం కలిగిన మాటలు మాట్లాడాలి. దేవుని స్తోత్రం. కొంతమందికి అహంకార బుద్ధి ఉంటుంది. అహంకారం మాటలు వల్ల అహంకారులు దేవుడు ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు, అణిచివేస్తాడు, నాశనం చేస్తాడు. నాశనానికి ముందు ఏం నడుస్తుందట? అది గర్వం, అహంకార బుద్ధి. ఇవి ఉన్నవాడు త్వరలో మీరు గుర్తుపెట్టుకోవాలి, త్వరలో నాశనం అయిపోతాడు. కాబట్టి మన మాటలు ఎలా ఉండాలి? దైవోక్తి అంటే దేవుని వాక్యాన్ని ఎంత సాత్వికంగా చెప్తామో జనాలకి, అలాగే మన జీవితాంతం మన మాటలు అలాగే ఉండాలి. ప్రేమ ఉండాలి మన మాటల్లో. కొంతమందికి ఏదన్నా అడుగుదామంటే భయం అది. నిజమే కదా? మన జీవితాల్లో ఎక్కడో తగులుతూ ఉంటారు కదా, అవునా? ఓ కంపెనీలో సెక్యూరిటీ అతను ఉండేవాడు, పంజాబ్ అతను. ఏదైనా అడిగితే అనేవాడు. అలా మాట సగం వాళ్ళు చాలామంది భయపడిపోయేవారు. అడ్రస్ అడిగేవారు కొంతమంది, సగం చెప్పిన చాదలు బా అనేవాడు. అలా ఉంటే ఎలా బుద్ధి అవుతుందండి అమ్మా? కాబట్టి మనం ఎలా ఉండాలి? మన మాటలు ఎలా ఉండాలి? మన మాటలు ఎలా ఉండాలి? సాత్వికం కలిగి దైవోక్తి వలె. దేవుని మాటలు ఎలా ఉంటాయి? ఎంతసేపు వాక్యం చెప్తున్నప్పుడు ఎలాగైతే మనకి వినాలని ఆసక్తి ఉంటుందో, మనం మాట్లాడుతున్నప్పుడు కూడా అటువంటి ఆసక్తి ఇతరులకు వచ్చినట్లుగా సాత్వికంతో, ప్రేమతోటి వారితోటి మనం మాట్లాడాలి. దేవుని స్తోత్రం. చెప్పండి, ఐదో పాట ఏంటి? ఐదో మాట ఇప్పుడు చెప్పింది ఏంటి అన్నాను అమ్మా? ఆరో మాట, క్షమించాలి. ఆరో మాట ఏంటి? మన మాటలు ఎలా ఉండాలి? మరి చెప్పండి బాబు, ఎలా ఉండాలంటే నా మీద కోపంగా చూస్తున్నారు. ఇంకేం సాత్వికం రా బాబు? ప్రేమ ఏది? ప్రేమ చెప్పండి. ప్రేమ కలిగి నవ్వుతూ మాట్లాడండి. మాట ఎలా ఉండాలండి? మాట ఎలా ఉండాలి? కిర్రిమిరి చూస్తూ ఉంటారు, అలా ఉండు. క్రైస్తవుడికి తగ్గదు కదా. మనం ఎలా ఉండాలి? సాత్వికం కలిగి నవ్వుతూ మాట్లాడాలి. నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా చక్కగా వింటారు, వినబుద్ధి అవుతుంది. దేవుని స్తోత్రం. నువ్వు అలాగా అలవర్చుకుంటే దేవుని గురించి 2 మాటలు చెప్పొచ్చు. స్తోత్రం. అప్పుడు మార్చగలవు నువ్వు ఎవరినైనా. దైవోక్తిని నువ్వు బోధించాలట. వాక్యం చెప్తున్నది ఏంటి? దేవుని మాటలు బోధించాలి. ఎలా బోధిస్తావు నువ్వు? ముందు కనెక్ట్ అవ్వకుండా, ముందు సాత్వికం లేకుండా, ప్రేమ లేకుండా నువ్వు చెప్పలేవు. నువ్వు చెప్పినారు. దేవుని స్తోత్రం. 7వ మాట చెప్పండి. 7వ మాట అమ్మా, పట్టుకోవాలి. మీరు మాటలు పట్టుకోవాలి. అది ఉపచారం చేయవారు ఎలా చేయాలట? ఉపచారం చేయవారు చెప్పాలి. అందరు చెప్పండి. ఉపచారం చేయవారు, నేను చెప్పండి. ఉపచారం చేసేవాళ్ళు వారి సామర్థ్యం కొలది చేయాలి. ఇక్కడ ఉన్న అందరి సామర్థ్యం ఒకటేనా? అది వేరువేరుగా ఉంటుంది.
ఒక్కొక్కరి సామర్థ్యం ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు ఏంటి, ఎవరికైనా ఏ బాధ్యతైనా అప్పచెప్తే, ఎవరైనా గృహ నిర్వాహకులుగా ఉండి దేవుని పనిని చేయవారుగా ఉంటే, ఎవరైనా పరిచర్య చేసేవారుగా ఉంటే, ఎవరైనా దేవుని కొరకు 4 మాటలు చెప్పేవారుగా ఉంటే, నువ్వు ఎలా చెప్పాలంటే, ఎలా చేయాలంటే ఆ పని నీ సామర్థ్యం కొలది. అంటే కొద్దిగా చేసి, చాలాసార్లు ఆయా సంఘాల్లో చూసిన విషయం ఏంటంటే, అరే కొద్దిగా అక్కడ కొట్టుకట్టరా, ఆ తాడు కట్టరా అంటారు పాస్టర్ గారు పిలిచి. అవతల కట్టి వదిలే వెళ్ళిపోతాడు, ఎవడొకటి అప్పచెప్పేస్తాడు. రోజు నేనే కడగాలేంటి పేట్లు, తినేసి వెళ్ళిపోతున్నారు వీళ్ళు చర్చిలో. సంగతి చెప్పండి. సామర్థ్యం కొలది అంటే నువ్వు చేయగలవు, కానీ చేయట్లా. మనం చేయగలిగిన పనులు ఉన్నాయి లేవా? మనకిచ్చిన దేవుడు వారి వారి క్రియలు చొప్పున వారికి సామర్థ్యం ఇచ్చాడు కదా. ఆ సామర్థ్యాన్ని సంపూర్ణంగా వినియోగించి మనం పరిచారం చేయాలి. దేవుడు ఏ పని ఇచ్చాడో, ఏ పని మనం చేయగలమో మన సామర్థ్యాన్ని ఉపయోగించి చెప్పాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు మన ద్వారా మహిమ పొందాలంటే 7 విషయాలు చెప్పాం. 1 చెప్పాలి అమ్మా, స్వస్థ బుద్ధి అనగా 2 ఏంటి? మెలకువగలిగిన ప్రార్థన ఉంటే దేవుడు మహింపరచబడతాడు. 3 మిక్కటమైన ప్రేమ అనగా ఇతరుల పాపాలు కప్పివేసే ప్రేమ కలిగి ఉంటే దేవుడు సంతోషిస్తాడు, మహింపరచబడతాడు. 4 సనుగు కొనక ఆతిథ్యం చేయడి, ములుకోవద్దని. మన భాషలో ఏంటి? మూలుగులు పక్క గదిలోంచి వినపడుతూ ఉంటాయి ఇంట్లో వాళ్ళు కదా. వెళ్ళిపోరు, నన్ను కేకేదలేదు, నన్ను పిల్లలేదు, ఏదో దానికి వంకలు పెట్టేసి మూలుకోవటం కాదు. కానీ నువ్వు ఆతిథ్యం నిజంగా చేయాలంటే, కొంతమంది ఏం చేస్తారు చెప్పనా, భోజనాన్ని పిలిచి వాళ్ళకి పెట్టి తిన్నప్పుడు, సంవత్సరం నుంచి నన్ను ఎప్పుడైనా పిలిచావా నువ్వు? వాళ్ళ గుండె ఎలా ఉంటుంది? వాళ్ళకి ఏమనిపిస్తుంది? నీ ఇవన్నీ అంటాక పిలిచా నువ్వు, మూలుకోవద్దు. దేవుని స్తోత్రం. ప్రేమ కొరకు పెట్టి క్రైస్తవుడు పెట్టేవాడు. ఆమేన్. క్రైస్తవులు ఎవరు? తీసుకునేవాళ్ళ పెట్టేవాళ్ళ? లోకంలో సామెత ఉంది, మా ఇంటికి వచ్చినప్పుడు ఏమి తెస్తావు, మీ ఇంటికి వచ్చినప్పుడు ఏమి ఇస్తావు. దుర్మార్గమైన ఆలోచన కదా ఇది. వీళ్ళింటికి వచ్చినప్పుడు ఈయనేవ్వాలి, వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఈయనేవ్వాలి. క్రైస్తవులు తగదు కదా. క్రైస్తవుడు ఇచ్చేవాడు. దేవుని స్తోత్రం. మీరు ఆతిథ్యం చేసినప్పుడు, ముఖ్యంగా చెప్పాలంటే వాక్యంలో ఉన్న మాట, సంవత్సరానికి ఒక్కసారైనా మీరున్న గృహాలకి సేవకుడు రావాలి, ఆతిథ్యం చేయాలి. దేవుని స్తోత్రం. అపోస్తుడైన పౌలు తన పత్రికలో రాసిన మాట పలుమార్లు, ఆతిథ్యం చేయటం మరొకటి. అంటే ఒకరినొకరు, సేవకుడనే కాదు, ఎవరొకరికి నువ్వు ఆతిథ్యం చేయాలి. లేని వారికి ఆహారం పెట్టాలి, లేని వారికి నువ్వు చేయగలిగిన పనులు చేయాలి. అప్పుడే దేవుడు నీ ద్వారా మహింపరచబడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచి గృహ నిర్వాహకులు. ఇప్పుడు మంచి గ్లాస్తో నీళ్ళు ఒలిగిపోయినాయి అనుకుందాం మందిరంలో, నాకు ఎందుకు, పాస్టర్ గారు చూసుకుంటారు అనుకోవాలా? 5-6 లేచిపోవాలి అది క్లీన్ చేస్తాకి. ఆ గుణాలు ఉన్నాయంటారు మనకి? అమ్మా ఉన్నాయా? నిజం చెప్పండి అమ్మ, చెప్పాలి. ఇప్పుడు నీళ్ళు ఒలిగిపోయి, మన ఒలిగిపోయి అక్కడ నాకు తెలియక నేను సాక్షులతో వెళ్ళిపోయిన, మొత్తం నానిపోయినాయి సాక్షులు, ఎవరు పట్టించుకోలేదు. అది నిజమా అబద్ధం అన్నోళ్ళకి తెలుసు. నేను వెంటనే బయట పెట్టండి రా బాబోయ్ అని చెప్పాను. నాకెందుకులే అని కదా. గృహ నిర్వాహకులు ఎలా ఉండాలి అమ్మా? సగం పనులు చేయొద్దు అంటున్నాను నేను. చేస్తే పూర్తిగా చేయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 5వది 6వది
దైవోక్తి వలె అంటే మన భాషలో చెప్పిన వాడుక పదంలో ప్రేమ కలిగి మాట్లాడు. హల్లెలూయా. ఎలా ఉండాలట? దేవుని మాటలాగే ఉండాలంట మనం మాట్లాడినప్పుడు కూడా. 7వది సామర్థ్యం కొలది చేయాలి. సగం సగం పనులు చేయకూడదు. ఒక ఆవిడ తాళం వేసిందంట. తాళం వేసి 5 సార్లు లాగిందంట. తాళం రాలేదు. ఓకే సూపర్ అనుకుంది. మనవాడిని తీసుకుని బుల్లి మనవాడిని వెళ్ళిపోయింది. 3 రోజుల తర్వాత వస్తే బంగారం పోయింది, డబ్బులు పోయినాయి, సమస్తం దోహేశారు. ఏంటి తాళం వేసాను కదంటే ఇంత గొల్లు పెట్టలేదంట. గొల్లం పైన వేసిన తాళం. యారా అంటే అప్పుడే చూశాను నేను అన్నాడు. మరి ఎందుకు చెప్పలేదు? నువ్వు అడిగావేంటి నన్ను అన్నాడు. కాబట్టి సగం సగం పనులు చేయకూడదు. మనం సామర్థ్యం ఎంత ఉందో అంటే నీ బాధ్యత ఏంటి? ముందు గొల్లు, ఆ తర్వాత లాగాలి. కుళ్ళు ముదిలేసి కాదు. దేవుని స్తోత్రం. పోతాయి. కాబట్టి సగం సగం పనులు చేయకూడదు. మనకి దేవుడిచ్చిన సామర్థ్యం. అందుకనే సువార్తల్లో చెప్తున్న మాట ఏంటి తెలుసా? 3కి 3 తలాంతులు ఇచ్చాడట. ఒకడేమో భూమిలో పాతేసాడు. నాకు ఎందుకు వచ్చిన కర్ర మీద నాకు ఎందుకని భూమిలో పాతేశాడు. ఒకడు కొద్దిగా డెవలప్ చేశాడు, ఒకడు 5 చేశాడు, ఒకడు 10 చేశాడు. 10 చేసిన ఏమన్నాడు? భలా మంచి దాసుడా, నేను ఇచ్చిన సామర్థ్యాన్ని వాడుకున్నావు అని. 5 ఇచ్చిన ఏమన్నాడు? భలా మంచి దాసుడా. భూమిలో పాతేసిన ఏమన్నాడు? అమ్మా ముగించేస్తానమ్మా, వెళ్ళిపోకండి. దేవుని స్తోత్రం. ఏమన్నాడు? భలా చెడ్డ దాసుడా. కాబట్టి ఇచ్చిన వాక్యం ఎక్కదు కానీ ఇలాంటి దేవుని స్తోత్రం. ఇచ్చిన సామర్థ్యం ఎంత ఉంటే అంత మనం ఉపయోగించేవారుగా. అందరూ లేచి నిలబడదాం. సమయం అవుతుంది కనుక మొదటిగా దేవుడు ఇందువలన యేసు మహిమపరచబడుతున్నాడు. ఎందువలన? అమ్మా ఒక నిమిషం మనం ధ్యానం చేద్దాం. జీవితంలో ఒక వాక్యాన్ని మన హృదయంలో ఎక్కించుకోవాలి. ఇందువలన దేవుడు మన ద్వారా మహిమపరచబడుతున్నాడు. ఎందువలన అంటే ఒకటి స్వస్థ బుద్ధి మనకుంటే, మంచి బుద్ధి మనకుంటే, బుద్ధి బలం ఉంటే, దేవుడు మన ద్వారా స్వస్థపరచబడుతున్నాడు, మహిమపరచబడుతున్నాడు. రెండవది మెలకువ కలిగిన ప్రార్థన. నిద్రమత్తు ఉండకూడదు. మందిరాలకు వచ్చి నిద్రపోకూడదు. అప్రమత్తంగా ఉండాలి. భక్తి పేరుతో మోసాలు జరుగుతున్నాయి. సులువుగా చిక్కులు పెట్టి పాపం ఉంది. దొంగ దెబ్బలు ఉన్నాయి. వేషధారులు ఉన్నారు. గొర్రె చర్మం కప్పుకుని తిరుగుతుంటారు. వాటి దెబ్బలు ఏమీ రాకుండా మెలకువ కలిగి కీడులో పడకుండా మనం ఉండాలంటే సిద్ధపడిన ప్రార్థన మనకు ఉండాలి. తద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడు. మూడవది మిక్కటమైన ప్రేమ. పాపాలను, ఇతరుల పాపాల కప్పే ప్రేమ, ఇతరుల లోపాలను చూపించని ప్రేమ. అది క్రైస్తవులుగా మనకుంటే దేవుడు నిశ్చయంగా నీ పాపాలు కూడా క్షమిస్తున్నాడు, నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు, నిన్ను బట్టి మహిమపరచబడుతున్నాడు. నాలుగవది సనుగు కొనకుండా ఆతిథ్యం ఇవ్వాలి. ఇష్టపూర్వకంగా పనిచేయాలి. తద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడు. ఐదవది మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలి. అది ఇల్లైనా, కుటుంబమైనా, మందిరమే అయినా బాధ్యత, భారం కలిగి ఉండాలి. వారిని బట్టి దేవుడు మహిమపరచబడుతున్నాడు. ఆరోది నీ మాటలు దేవుని మాటల వలె, దైవోక్తి వలె ప్రేమ కలిగి, సాత్వికం కలిగి ఇతరులతో మాట్లాడాలి. తద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడు. ఏడవది ఉపచారం, సామర్థ్యం
సామర్థ్యాన్ని కొలది. దేవుడు ఏ సామర్థ్యం ఇచ్చాడో, ఏ శక్తి ఇచ్చాడో నీకు, ఆ శక్తి మేరకు, శక్తి వంచన లేకుండా నువ్వు పనిచేయాలి. నువ్వు ఉద్యోగం చేసి ఇక్కడ కూడా దొంగ పని చేయకూడదు, మోసం చేయకూడదు యజమానుల్ని. నీ శక్తి కొలది ప్రార్థన చేయాలి, పరిచారం చేయాలి, అక్కడ ఉద్యోగం చేయాలి. దేవుని మందిరంలో నీ శక్తి సామర్థ్యం కొలది పరిచారం చేయాలి. తద్వారా దేవుడు మహింపరచబడతాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. అందరూ